హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం సెకండ్ చాప్టర్లో లాస్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకుందాము. ఎక్సర్సైజ్ 2.5. ఈ క్లాస్తో మనకి సెకండ్ చాప్టర్ కూడా అయిపోతుంది 7th క్లాస్లో. సో చూడండి, ఫస్ట్ వన్ 0.4 డివైడెడ్ బై 2. ఓకే, ఈ 0.4ని ఎలా రాస్తాం? నార్మల్గా 4/10గా రాస్తాము. ఓకే, 4/10 డివైడెడ్ బై 2. ఇక్కడ 2 ఉందంటే ఏమున్నట్టు? బై 1 ఉన్నట్టే కదా. సో 4/10 డివైడెడ్ బై 2/1. ఓకే, ఈ డివైడెడ్ బైని చేంజ్ చేసినప్పుడు 4/10 డివైడెడ్ బై ఇంటూగా చేంజ్ చేసాము. 2/1ని 1/2గా చేంజ్ చేసాము. అప్పుడు ఏమవుతుంది? 4 × 1/10 × 2. 4 1s 4, 10 2s 20, 4/20 అవుతుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. 2 2s 2 10s 2/10 అవుతుంది. ఈ 2/10 కూడా మనకి క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 2 1s 2 5s 1/5 ఉంది. ఈ 5ని 1తో చూడండి, 5ని 1తో డివైడ్ చేయగలుగుతామా? లేదు కదా. సో ఒక 0 ప్లేస్ చేస్తాము. సో ఇక్కడ ఒక 0 పాయింట్ అనేది ప్లేస్ చేస్తాం. 5 2s ఎంత? 10. సో రిమైండర్ 0. అప్పుడు ఎంత వస్తుంది? 0.2 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఆల్రెడీ మనకు వచ్చినవే కాబట్టి ఈజీగా చేసేయచ్చు. 0.35 డివైడెడ్ బై 5. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? 35/100 డివైడెడ్ బై 5/1. ఈ 5/1 ఎందుకైంది? ఇక్కడ హోల్ నెంబర్కి డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టే కదా. సో 1 వచ్చింది. సో 35/100 ఇంటూ 1/5. ఈ డివైడెడ్ బైని ఇంటూలోకి మారిస్తే నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ చేంజ్ అవుతుంది కదా, రివర్స్ అవుతుందన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 35 × 1/100 × 5. 35 1s 100 5s 500 క్యాన్సిల్ అవుతుంది కదా. చూడండి, 5 7s 500s 7/100. దీన్ని డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? చూడండి, 100ని 7తో డివైడ్ చేయగలమా? లేదు కదా. సో 2 zeros పెట్టాము. ఇక్కడ చెవిలో మనం ఏం వేయాలి? 0.0 అని పెట్టాలి. ఇప్పుడు 100 ఇంటూ ఎంత అయితే 700 వస్తుంది? 100 × 7 అయితే 700 వస్తుంది. అప్పుడు ఎంత? 7, 0.07 అనమాట. నెక్స్ట్ 2.48 డివైడెడ్ బై 4. 248/100 డివైడెడ్ బై 4/1. ఈ 4/1 ఎలా వచ్చిందో మనకు తెలుసు కదా. హోల్ నెంబర్కి డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో 248/100 ఇంటూ 1/4. ఇక్కడ డివైడెడ్ బై ఇంటూగా చేంజ్ చేసామంటే నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? చూడండి, దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 1s 4 6s 4 2s 62 అవుతుంది. 62/100 ఇంటూ 1/1 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 62/100 అవుతుంది. దీన్ని డివైడ్ చేయండి. ఆన్సర్ ఇది కరెక్టా రాంగా అనేది మీరు చెక్ చేయండి. 100తో 62ని డివైడ్ చేయండి. ఏమొస్తుందో చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫోర్త్ వన్ 65.4 డివైడెడ్ బై 5. ఏమవుతుంది? 654/10 డివైడెడ్ బై 6/1. ఈ 6/1 ఎలా వచ్చిందో తెలుసు కదా. ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. నెక్స్ట్ 654/10 ఇంటూ 1/6. ఓకే, ఇక్కడ సింబల్ చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అయింది. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసాం. చూడండి, 2 టేబుల్తో క్యాన్సిల్ చేసాము. 2 5s 2 3s 2 2s 4. ఇక్కడ 1 ఉంటుంది, పక్కన 4 ఉంది అంటే 14. 2 7s 14. సో 327/5 ఇంటూ 1/6 వచ్చింది. 327 ఇంటూ 1/5 ఇంటూ 6 ఎంత అవుతుంది? అప్పుడు 327/30. 5 ఇంటూ 6 ఎంత? 30. సో ఇక్కడ ఇది డివైడ్ చేయండి. 30తో 327ని డివైడ్ చేసి ఆన్సర్ ఇది కరెక్టా రాంగా అనేది చెక్ చేయండి ఒకసారి మీరు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, 651.2 డివైడెడ్ బై 4ని ఎలా చేంజ్ చేస్తాం? నార్మల్గా 6512/10 డివైడెడ్ బై 4/1. ఓకే, 6512/10 ఇంటూ 1/4. ఇది రివర్స్ అయిందనమాట. నెక్స్ట్
ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తాము. 2 5s 2 3s 2 2s తర్వాత 11 ఉంటుంది, 2 5s ఉంటుంది, పక్కన 1 ఉంటుంది, ఇక్కడ రిమైనింగ్ 2 ఉంది కాబట్టి 2 అంటే 1 2 12 అవుతుంది. సో 3256 అవుతుంది. ఇక్కడ బై 5 ఇంటూ 1/4. మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4 1s 4 8s 4 1s 4 ఇక్కడ 1 ఉంటుంది, పక్కన 16 ఉంటుంది, 6 ఉంది, సో 16 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 4 4s 16. సో 814/5 ఇంటూ 1/1. అప్పుడు ఏమవుతుంది? 814/5. దీన్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది? 162.8 అవుతుంది. చూడండి, 5 డివైడ్ చేస్తే 814, 5 1s 5, 3 1, 5 3s 15, 5 6s 30, రిమైనింగ్ 1 4, 5 10s 5 2s 10, ఇక్కడ రిమైనింగ్ 4 ఉంటుంది, 0 పెట్టాలి కదా. 5 టేబుల్లో 4 ఉండదు కాబట్టి 0 పక్కన పెట్టేసి ఇక్కడ పాయింట్ పెట్టాము, ఒక 0 యాడ్ చేసాం కాబట్టి. 5 8s 40. ఓకే, ఆన్సర్ చూడండి 162.8. 162.8 వచ్చిందా లేదా? నెక్స్ట్ 6th 14.41 డివైడెడ్ బై 7 ఎలా రాస్తాము? 1449/100 డివైడెడ్ బై 7/1. నెక్స్ట్ స్టెప్ చూడండి, 1449/100 ఇంటూ 1/7. ఇవి రెండు క్యాన్సిలేషన్ చేయండి. 7 1s 7 2s 14, 7 9s 7 7s 49. ఇక్కడ డైరెక్ట్గా 2 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది చూడండి? 207/100 ఇంటూ 1/1. అప్పుడు ఎంత అవుతుంది? 207/100. దీన్ని డివైడ్ చేసి ఇది వస్తుందా లేదా అనేది చెక్ చేయండి ఒకసారి మీరు. నెక్స్ట్ 7th one 3.96 డివైడెడ్ బై 4 ఎంత అవుతుంది? 396/100 డివైడెడ్ బై 4/1. ఇక్కడ హోల్ నెంబర్ ఉంటే డినామినేటర్ 1 ఉన్నట్టు కాబట్టి 1 రాసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? 396/100 ఇంటూ 4/1 ఏమవుతుంది? 1/4. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది? 4 1s 4 3s 4 9s 36, ఇక్కడ 3 ఉంటుంది, పక్కన 6 ఉంది, సో 36 అయింది. మళ్ళీ 4 9s 36. అప్పుడు 99/100 ఇంటూ 1/1. ఇప్పుడు ఎంత అవుతుంది? 99/100. దీన్ని కూడా డివైడ్ చేసి ఆన్సర్ ఇదా కాదా అనేది చెక్ చేయండి మీరు. నెక్స్ట్ 8th one 0.80 డివైడెడ్ బై 5. దీన్ని ఎలా రాస్తాము? 8/100 డివైడెడ్ బై 5/1. 8/100 ఇంటూ 1/5. అప్పుడు ఎంత అవుతుంది? 5 1s 5 1s 5, పక్కన 3 ఉంది, పక్కన 0 60, అంటే 5 6s 16. అప్పుడు 16/100 1/1 అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా 16 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 8s 2 50s, మళ్ళీ ఇక్కడ 58 కూడా క్యాన్సిల్ అవుతుంది కదా. 50 25s అదే 2 25s 50, 2 4s 8, ఇక్కడ 4 times ఇక్కడ 25 times ఉంది కదా. సో 4/25. 4/25 క్యాన్సిల్ చేయండి మీరు చూడండి. 25ని 4తో డివైడ్ చేయలేం కదా, సో 0. అప్పుడు ఎంత ఉంది? 0.41. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇటు నుంచి ఒకటి అప్పు తెస్తే ఇక్కడ 10 అవుతుంది, ఇక్కడ 3 ఉంటుంది. 10లో నుంచి 5 పోతే 5, 3లో నుంచి 2 పోతే 1, 15 పోదు కాబట్టి ఒక 0ని ప్లేస్ చేసాము. 25లో 150 ఎన్ని టైమ్స్ వస్తుంది చూడండి? 6 times వస్తుంది కదా. సో ఇక్కడ 6 ప్లేస్ చేసాము. అప్పుడు ఎంత అవుతుంది? 0.16 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్లో ఫస్ట్ వన్ చూడండి. 4.8 డివైడెడ్ బై 10.
ఈ 4.8 నెల రాసుకోవచ్చు 48/10 ఇంటూ 1/10. ఇక్కడ డైరెక్ట్గా వేసాను చూడండి. 4.8 అంటే 48/10. ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 10 ప్లేస్ చేసాము. ఇక్కడ 10 ఉంటే 10/1 ఉన్నట్టే కదా. ఇక్కడ మనం సింబల్ చేంజ్ చేసామంటే 10/1 ఏమవుతుంది 1/10. సో 48 ఇంటూ 1 48 10 టైమ్స్ 100. ఓకే, అప్పుడేమవుతుంది 48/100 ఏమవుతుంది చూడండి ఒకసారి. 148. 100లో 48 ఉండదు కాబట్టి ఒక 0 ప్లేస్ చేసి 0 పాయింట్ అనేది చెవిలో పెట్టాలి ఇలా. నెక్స్ట్ 100 4s 400. ఇక్కడ 4. నెక్స్ట్ 8 0. ఇక్కడ 100లో 80 అనేది ఉండదు కదా, సో ఇంకో 0 ప్లేస్ చేసాము. 100 8s 800 0. సో ఇక్కడ 8. సో ఆన్సర్ ఎంత వచ్చింది 0.48. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 52.5 డివైడెడ్ బై 10. 52.5 ఎంత? ఇది నార్మల్గా రాస్తే 525/10 డివైడెడ్ బై 10/1. ఈ 525/10ని సేమ్ అలానే ఉంచి ఈ డివైడెడ్ బై ని 2గా మారిస్తే ఇక్కడ 10/1 1/10 అవుతుంది. అప్పుడు చూడండి 525/10 ఇంటూ 10 100. 525/100. దీన్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఇలా డివైడ్ చేస్తే మీరు ఈజీగా ఇక్కడ 100 కానీ అలా ఏమైనా వచ్చిందనుకోండి, మీరు ఈజీగా ఏం చేస్తారంటే ఇక్కడ 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ ఉన్నాయి. ఓకే, ఈ 2 జీరోస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ పైన ఉన్న నెంబర్కి రైట్ సైడ్ నుంచి 2 పాయింట్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోండి, అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 10 కానీ 100 కానీ 1000 కానీ ఉంటే మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాం కదా, న్యూమరేటర్కి రైట్ సైడ్ నుంచి ఇప్పుడు 10 ఉందనుకోండి, న్యూమరేటర్కి రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. 100 ఉందనుకోండి, న్యూమరేటర్కి 2 పాయింట్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1000 ఉంటే 3 డిజిట్స్ తర్వాత. ఓకే, ఓన్లీ 100 1000 10 అట్లా ఉంటే మాత్రమే. ఓకే, ఇక్కడ ఎంత అవుతుంది 525 ఉంది కదా, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాము. 1 2 పాయింట్ ఇక్కడ ఎంత అవుతుంది 5.25 అనేది ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 0.57 డివైడెడ్ బై 10. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది 7/10 డివైడెడ్ బై 10/1. 7/10 ఇంటూ 1/10. ఇక్కడ ఎంత అవుతుంది 7 ఇంటూ 1 7, 10 ఇంటూ 10 100. 7/100 వస్తుంది. కానీ ఇక్కడ మనం పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ తర్వాత ఇక్కడ డినామినేటర్లో 100 ఉంటే పాయింట్ తర్వాత న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలనుకున్నాం కదా, అప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఒక ప్లేస్ కదా, దీనికి ముందు 2 డిజిట్స్ పెట్టాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, దీనికి 2 డిజిట్స్ ముందు జీరోస్ పెడదాము. అప్పుడు ఏమవుతుంది 2 జీరోస్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 జీరోస్ ప్లేస్ చేసాము. ఓన్లీ సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు ఇది అప్లై చేయండి. సో 1 2 ఇక్కడ పాయింట్ పెట్టాలి. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ 0.07. ఇక్కడ అంతే వచ్చిందా లేదా? ఓకే, నెక్స్ట్ 331/10 ఇంటూ 1/10. ఓకే, 331 ఇంటూ 1 ఎంత 331, 10 ఇంటూ 10 100. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి 2 పాయింట్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 ఇక్కడ పాయింట్ ప్లేస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది 3.31. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. 272.23 డివైడెడ్ బై 10. అప్పుడు ఎంత అవుతుంది 27,223/100. ఇక్కడ ఇంటూ పెట్టాం కాబట్టి 10/1 ఉండాల్సింది 1/10 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 27,223/1000. ఓకే, ఇక్కడ 1000 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. ఇక్కడ చూడండి 27,223 ఇది న్యూమరేటర్ కదా, ఇక్కడ డినామినేటర్లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ తర్వాత రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ప్లేస్ చేస్తే అదే ఆన్సర్ అవుతుంది 1 2 3.
పాయింట్. ఓకే, ఆన్సర్ చూడండి, ఇది ఒకటే కాదా? సో ఈజీగా అయిపోతుంది మనకి. నెక్స్ట్ 0.56 డివైడెడ్ బై 10. ఓకే, 56/100 ఇంటూ 1/10. ఈ 10/1ని ఇక్కడ సింబల్ మార్చాం కాబట్టి 1/10 అవుతుందని తెలుసు కదా. సో 56 ఇంటూ 1 56, 100 ఇంటూ 10 1000. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఉంది 56, కానీ మనం 3 ప్లేసెస్ తర్వాత కదా పాయింట్ పెట్టాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ముందు మనం ఇంకో 2 zeros పెట్టుకుంటాము. ఓకే, ఇక్కడ మనకి 1 0 వస్తే సరిపోతుంది 3 digits పెట్టడానికి, కానీ మనం ఎక్స్ట్రా ఇంకో 0 పెట్టాలన్నమాట. ఓకే, 1 2 3 ఇక్కడ పాయింట్ పెట్టాలి. ఆన్సర్ ఏమవుతుంది, 0.0156. ఇది కరెక్టా కాదా? చెక్ చేయండి ఒకసారి మీరు. నెక్స్ట్ 397 డివైడెడ్ బై 10. ఏ రాసాను, 397/100 ఇంటూ 1/10. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 397 ఇంటూ 1 397, 100 ఇంటూ 10 1000. చూడండి ఇక్కడ కూడా మనం 3 digits తర్వాత పాయింట్ పెట్టాలి, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా 3 digits ఉంది. సో మనం ఏం చేస్తాము, 397 ఇక్కడ పాయింట్ పెట్టినా మనకి ఇక్కడ 0 ఉన్నట్టే, 0 లేకపోయినా. ఓకే, లేదు మాకు 0 కనిపించాలంటే మీరు ఇక్కడ 0 పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 2.7 డివైడెడ్ బై 100. 2.7 ఎలా రాసాం, 27/100 డివైడెడ్ బై కాస్త ఇంటూగా మారింది. ఇక్కడ 100/1 రావాల్సింది 1/100 వచ్చింది. 27 ఇంటూ 1 27, 10 ఇంటూ 100 1000. ఓకే, మనకి ఇక్కడ 27 ఉంది, కానీ మనకి 3 digits తర్వాత కదా పాయింట్ రావాల్సింది. సో మనం ఏం చేయాలి, 2 digits ఇక్కడ జీరోస్ పెట్టుకోవాలి. సో 3 digits కావాలి, 1 2 3 పాయింట్. చూడండి ఆన్సర్ ఇదే కదా. నెక్స్ట్ 0.3 డివైడెడ్ బై 100. 3/10 ఇంటూ 1/100. ఇక్కడ 100/1 ఉంటుంది కాబట్టి 1/100 అవుతుంది సింబల్ మార్చిన తర్వాత. సో 3 ఇంటూ 1 3, 10 ఇంటూ 100 1000. ఇక్కడ 3 ఉంది కదా, చూడండి ఇక్కడ 3 ఉంది కదా, కానీ మనం ఎన్ని ప్లేసెస్ తర్వాత పెట్టాలి, 0 3 ప్లేసెస్ తర్వాత. సో మనం ఇక్కడ 3 కన్నా ముందు 3 zeros పెడదాము. అప్పుడు ఎంత అవుతుంది, 1 2 3 ఇక్కడ పాయింట్ పెట్టేయచ్చు కదా. అప్పుడు ఎంత అవుతుంది మనకి, 0.003 ఆన్సర్ అవుతుంది. సారీ, ఇక్కడ ఒక 0 మిస్ అయింది. ఓకే, 0.003 అనేది ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ 0.58 డివైడెడ్ బై 100. 78/100 ఇంటూ 1/100. ఓకే, ఈ స్టెప్ ఎలా వచ్చిందో తెలుసు కదా మీ అందరికీ. ఈ 78ని బై 100గా రాసా అంటే పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి బై 100 వేసుకున్నాము. డివైడెడ్ బై ఇంటూగా మారితే 100/1 కాస్త 1/100 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 78 ఇంటూ 1 78, 100 ఇంటూ 100 10,000. ఓకే, ఇక్కడ చూడండి 10,000 ఉంది కాబట్టి 4 zeros ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఆన్సర్లో 4 zeros తర్వాత మనకి పాయింట్ రావాలి, 4 digits తర్వాత పాయింట్ రావాలి. ఇప్పుడు 78 ఉంది, కానీ 4 digits లేవు కదా మనకి. మనం ఏం చేయాలి, ఇక్కడ ఒకవేళ మనకి లెఫ్ట్ సైడ్ కావాలనుకోండి, మనం పాయింట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ నుంచి రాసామనుకోండి, రైట్ సైడ్లో మీరు జీరోస్ యాడ్ చేసుకోవాలి. మనం రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్లో జీరోస్ యాడ్ చేస్తాం మనం. ఓకే, మనకు ఆల్రెడీ 4 zeros కావాలి కాబట్టి మనం ఒక పాయింట్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాము. ఓకే, 1 2 3 4. సో ఆన్సర్ ఎంత, 0.0078 అనేది వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, 432.6 డివైడెడ్ బై 100. దీన్ని ఎలా రాసాం, 4326/10 ఇంటూ 1/10. ఓకే, 4326 ఇంటూ 1 ఎంత అవుతుంది, 4326, 10 ఇంటూ 100 1000. సో ఇక్కడ చూడండి 3 points తర్వాతే కదా మనం పాయింట్ ప్లేస్ చేయాల్సింది, 3 digits తర్వాతే కదా పాయింట్ ప్లేస్ చేయాల్సింది. సో 3కి ముందు పాయింట్ ప్లేస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 4.326 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇక్కడ డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉంటే, ఒకవేళ 100 1000 10,000 అట్లా ఏమైనా ఇస్తే, డినామినేటర్స్లో ఎన్ని జీరోస్ ఉంటే న్యూమరేటర్లో అన్ని ప్లేసెస్కి ముందు రైట్ సైడ్ నుంచి
అన్ని ప్లేసెస్కి ముందు పాయింట్ ప్లేస్ చేయండి. ఒకవేళ మనకు కావాల్సినంత పాయింట్స్ అక్కడ లేవనుకోండి, మీరు జీరోస్ మీకు 2 ప్లేసెస్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే 3 ప్లేసెస్ ఎక్స్ట్రా 3 జీరోస్ ఎక్స్ట్రా పెట్టేసి మీరు కావాల్సిన ఏ పాయింట్ దగ్గర అయితే పాయింట్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ పాయింట్ పెట్టేయండి. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. 23.6 డివైడెడ్ బై 100 ఏమవుతుంది? 236/10 ఇంటూ 1/100. ఈ 1/100 ఎలా వచ్చిందో తెలుసు కదా. ఇక్కడ 100 ఒక్కటే ఉంటే డినామినేటర్లో 1 ఉన్నట్టు. ఇక్కడ సింబల్ మార్చాం కాబట్టి ఇంటూగా నెక్స్ట్ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో 1/100 అవుతుంది. 236 ఇంటూ 1 236, 10 ఇంటూ 100 1000. ఎన్ని ప్లేసెస్ తర్వాత 0 రావాలి? చూడండి, 236 ఉంది కదా, మనకి 1000 ఉంది కాబట్టి డినామినేటర్లో 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ రావాలి మనకి. 1 2 3 పాయింట్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ పాయింట్ ఉందంటే ఇక్కడ ముందు 0 అనేది ప్లేస్ చేయాలి. ఓకే, మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 0.236 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 98.53 డివైడెడ్ బై 100. ఓకే, 9853/100 ఇంటూ 1/100. ఓకే, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టాము. ఇంటూ సింబల్ మార్చాము కాబట్టి ఇంటూ నెక్స్ట్ ఫ్రాక్షన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ 100/1 కాస్త 1/100 అవుతుంది. 9853 ఇంటూ 1/100 ఇంటూ 100 10,000. ఓకే, అంటే ఇక్కడ 4 ప్లేసెస్ తర్వాత 0 రావాలి. ఓకే, 9853 1 2 3 4 ప్లేసెస్ తర్వాత పాయింట్ వచ్చింది మనకి. సో ఇక్కడ ఒక 0 అనేది పెట్టాలి. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకి ఇదే కదా, చూడండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్లో ఫస్ట్ వన్ 7.9 డివైడెడ్ బై 1000. 7.9 ఎలా రాస్తాం? 79/100. 79/10 ఇంటూ 1000/1 కాస్త సింబల్ చేంజ్ చేస్తే 1/1000 అవుతుంది. ఓకే, ఇక్కడ హోల్ నెంబర్లో డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టే కదా. సో 1/1000 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 7 ఇంటూ 1 79 ఇంటూ 1 79/10 ఇంటూ 1000 10,000. ఇక్కడ 10,000 వచ్చింది. పైన 2 డిజిట్సే ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి మనం? 4 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది ప్లేస్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. మనం ఎక్స్ట్రా ఎన్ని కావాలి? 2 డిజిట్స్ కావాలి మనకి ఎక్స్ట్రా. సో మనం 1 డిజిట్ ఎక్స్ట్రా కలుపుకొని 5 జీరోస్ అనేది ప్లేస్ చేయాలి. 79కి 3 జీరోస్ ఎక్స్ట్రా ప్లేస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది చూడండి, 4 జీరోస్ కదా. 1 2 3 4 ఇక్కడ పాయింట్ వస్తుంది. 0.0079 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 26.3 డివైడెడ్ బై 1000 ఎంత అవుతుంది? 263/10 ఇంటూ 1/1000. 263 ఇంటూ 1 ఎంత? 263. 10 ఇంటూ 10,000 ఎంత? 10,000. 4 ప్లేసెస్ తర్వాత కదా మనం 0 ప్లేస్ చేయాల్సింది. కానీ ఇక్కడ మనకి 3 ప్లేసెసే ఉన్నాయి. మనకి ఇంకా ఏం కావాలి? 1 ప్లేస్ కావాలి. దానికి మనం ఇంకొకటి యాడ్ చేసుకొని 2 ప్లేసెస్ యాడ్ చేద్దాము. అంటే 2 జీరోస్ యాడ్ చేయాలి. సో 4 జీరోస్ తర్వాత పాయింట్ ప్లేస్ చేయాలి కదా. 1 2 3 4 0.0263 ఇదే కదా ఆన్సర్. నెక్స్ట్ 38.53 డివైడెడ్ బై 1000. దీన్ని ఎలా రాసాం? 3853/100 ఇంటూ 1/1000. ఓకే, 3853 ఇంటూ 1 ఎంత? 3853. 100 ఇంటూ 1000 ఎంత? 1 lakh. ఓకే, ఇక్కడ చూడండి, 1 lakh అంటే ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 5 జీరోస్ ఉన్నాయి. కానీ మనం ఇక్కడ 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఎన్ని డిజిట్స్ తర్వాత మనం పాయింట్ ప్లేస్ చేయాలి? 5 జీరోస్ తర్వాత మనం పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. కానీ మనకి పైన ఎన్ని ఉన్నాయి? న్యూమరేటర్లో ఓన్లీ 4 ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? 1 డిజిట్ మనకు కావాలి. మనం ఎక్స్ట్రా దానికి 1 డిజిట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అప్పుడు 2 జీరోస్ పెట్టుకొని న్యూమరేటర్ని రాయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 5 జీరోస్ 5 జీరోస్ ఉన్నాయంటే 5 ప్లేసెస్ తర్వాత పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. 1 2 3 4 5
0.03853 0.03853 ఇదే కదా ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 128.9 డివైడెడ్ బై 1000. 128.9 ఎలా రాసాం? 1289/10 ఇంటూ 1/1000. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 1289 ఇంటూ 1 1289, 10 ఇంటూ 1000 10,000. ఓకే, ఇక్కడ 4 zeros ఉన్నాయి అంటే 4 ప్లేసెస్ తర్వాత 0 పెట్టాలి. ఇక్కడ 4 ప్లేసెస్ ఉన్నాయి, మనకి ఎక్స్ట్రా ఇంకో ప్లేస్ని జీరోగా యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది? 0.1289. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 0.5 డివైడెడ్ బై 1000. 5/10 ఇంటూ 1/1000. అప్పుడు ఎంత అవుతుంది? 5 ones రూపీస్. ఇక్కడ చూడండి, 5 ones 5 twos 10 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 1/2 ఇంటూ 1/1000 ఉంటుంది. సో 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 1000 2000 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? చూడండి, ఇక్కడ 2000ని 1తో డివైడ్ చేయలేం కదా మనం, అందుకని ఏం చేస్తాము? 1 2 3 4 zeros అయితే యాడ్ చేసాము. అప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? 0.0 తర్వాత 3 అంటే ఫస్ట్ 0 వస్తే నెక్స్ట్ పాయింట్ పెట్టుకొని 3 zeros యాడ్ చేయాలి మనం. 3 zeros యాడ్ చేసిన తర్వాత 2000లో 10,000 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times. సో 5. ఆన్సర్ ఎంత? 0.0005. ఇక్కడ ఓన్లీ 100,000 10,000 ఎట్లా 1కి సంబంధించిన ఏమైనా ఉంటే మనం డైరెక్ట్గా పాయింట్స్ అనేవి ప్లేస్ చేసేయచ్చు. పాయింట్స్ తగ్గితే జీరోస్ అనేవి పెట్టుకొని పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా వేరే ఏ నెంబర్ ఉన్నా కానీ మనం డివిజన్ అయితే కంపల్సరీ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్లో ఫస్ట్ వన్ 7 డివైడెడ్ బై 3.5. 7 డివైడెడ్ బై 3.5 అంటే 35/10గా రాసుకుంటాము. సో 7 డివైడెడ్ బై ఇంటూగా రాస్తే ఇక్కడ 35/10 ఏమవుతుంది? 10/35 అవుతుంది. ఓకే, అప్పుడు మనం ఏం రాస్తాము? చూడండి, 7 ones 7 5s క్యాన్సిల్ అవుతాయి కదా. సో 1/1 ఇంటూ 10/5. ఇప్పుడు 1 ఇంటూ 10/5 అంటే ఎంత అవుతుంది? 10/5 కదా అయ్యేది. అప్పుడు మళ్ళీ 5 ones 5 twos క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 2 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 36 డివైడెడ్ బై 0.2. 36/1 డివైడెడ్ బై 0.2 అంటే 2/10గా రాస్తాము. 36/1 ఇంటూ 2/10 ఏమైంది? 10/2 అవుతుంది. అప్పుడు చూడండి, 2 ones 2 18s క్యాన్సిల్ అవుతుంది కదా. 18/1 10/1గా వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 18 ఇంటూ 10/1 ఇంటూ 1. ఇక్కడ 1 ఉంది కాబట్టి తీసేసేయండి. హోల్ న్యూమరేటరే ఆన్సర్గా వస్తుంది కాబట్టి 18 ఇంటూ 10. 18 ఇంటూ 10 ఎంత? 180. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 3.25 డివైడెడ్ బై 0.5. దాన్ని ఎలా రాస్తాము? 325/100 డివైడెడ్ బై 5/10. 325/100 ఇంటూ 10/5. సింబల్ చేంజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఫ్రాక్షన్ చేంజ్ అయింది, రివర్స్ అయింది. సో 325 ఇక్కడ క్యాన్సిలేషన్ వస్తుంది చూడండి, లేదంటే చూడండి 325 ఇంటూ 10 3250, 100 ఇంటూ 5 500. ఇక్కడ 0 క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ 325/50 ఎంత వస్తుంది? 6.5 ఆన్సర్ వస్తుందంటే ఒకసారి చెక్ చేయండి ఇది కరెక్టా కాదా అనేది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 30.94 డివైడెడ్ బై 0.5. 30.94 అంటే 3094/100 డివైడెడ్ బై 7/10. ఓకే, ఇక్కడ సింబల్ చేంజ్ చేసాం కాబట్టి ఫ్రాక్షన్ చేంజ్ అయింది. 3094 డివైడెడ్ బై 10 ఇంటూ 10/7. ఓకే, దీనికి ఎలా క్యాన్సిలేషన్ చూడండి. 10 ones
10 tens, 7 ones, 7 fours 28, ఇక్కడ రిమైనింగ్ 2 ఉంటుంది 29, 7 fours 28, ఇక్కడ 1 ఉంటుంది పక్కన 4 ఉంది 14, 7 twos 14, 442/10 ఉంటుంది ఇక్కడ 10, 442/10 ఇంటూ 1/1 అంటే 442/10 అవుతుంది. ఇక్కడ 10 ఉంది కాబట్టి మనం ఏ ప్లేస్లో పెట్టచ్చు, రైట్ సైడ్ 1 ప్లేస్లో పాయింట్ పెట్టచ్చు. సో 44.2 అనేది ఆన్సర్. నెక్స్ట్ 0.5 డివైడెడ్ బై 0.25, 0.5ని 5/10 డివైడెడ్ బై 25/100గా రాసాము. ఓకే, ఈ 5/10 ఇంటూ 100/25 అవుతుంది. ఓకే, అప్పుడు ఇవి క్యాన్సిలేషన్ చేయొచ్చు. చూడండి, 5 ones 5 twos, 25 ones 25 fours ఎంత అవుతుంది అప్పుడు 1 into 4 4 అండ్ 2 into 1 2, 4/2 అవుతుంది. అప్పుడు 2 ones 2 twos కూడా క్యాన్సిల్ అవుతుందిగా. ఆన్సర్ ఎంత 2. ఓకే, నెక్స్ట్ 6th చూడండి, 7.75 డివైడెడ్ బై 0.25. అప్పుడు దీన్ని నార్మల్గా రాస్తే 775/100 డివైడెడ్ బై 25/100 అవుతుంది. ఈ 775/100 యాస్టీస్గా రాసేసి డివైడెడ్ బై ఇంటూగా చేంజ్ చేస్తే 25/100 కాస్త 100/25 అవుతుంది. ఓకే, చూడండి, ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 775/25 ఉంటుంది. దీన్ని ఎలా క్యాన్సిల్ చేయొచ్చు, 25 ones 25 3s 75 కదా. సో 3, ఇక్కడ రిమైనింగ్ 2 ఉంటుంది పక్కన 5 ఉంది అంటే ఏమవుతుంది 25 ones 25 క్యాన్సిల్ అవుతుంది. సో 31/1 ఉంటే ఆన్సర్ ఎంత 31. ఓకే, నెక్స్ట్ 7th వన్ చూడండి, 76.5 డివైడెడ్ బై 0.15. ఈ 76.5ని నార్మల్గా రాస్తే 765/10 అవుతుంది డివైడెడ్ బై 15/100. ఈ ఫ్రాక్షన్ని సేమ్ ఉంచేసి డివైడెడ్ బై ఇంటూగా చేంజ్ చేసి 15/100ని 100/15గా రాశారు. ఇప్పుడు ఏమవుతుంది 10 ones 10 tens, అప్పుడు ఏమవుతుంది 765/1 ఇంటూ 10/15. 765 ఇంటూ 10 ఎంత 7650/1 ఇంటూ 15 అవుతుంది. దీనికి కూడా క్యాన్సిలేషన్ చేయొచ్చు. చూడండి, 15 ones 15 5s 75, పక్కన 1 ఉంటుంది కదా, ఇక్కడ 5 ఉంది అంటే 15 ones, ఇక్కడ 0 ఇక్కడ ప్లేస్ చేసాము. ఎంత అవుతుంది 510 అనేది ఆన్సర్. నెక్స్ట్ 8th వన్, 37.8 డివైడెడ్ బై 1.4. దీన్ని నార్మల్గా రాయాలంటే 378/10 డివైడెడ్ బై 14/10. 378/10 డివైడెడ్ బై ఇంటూగా మార్చాము, 14/10 కాస్త 10/14గా చేంజ్ అయింది. అప్పుడు ఎంత రాస్తాము చూడండి, ఇట్లా 378 ఇంటూ 10 3780/140 అయినా రాసుకోవచ్చు. లేదంటే ఈ 10 క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా 378/14గా కూడా రాసుకోవచ్చు. ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి, 14 ones 14 twos 28, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 98. 14 sevens ఎంత 14 sevens 98. ఓకే, 14 sevens 98. చూడండి, 14 into 7, 7 fours 28, 7 ones 7, 7 plus 2 98. ఓకే, 98. సో ఆన్సర్ ఎంత 27. నెక్స్ట్ 9th వన్ చూడండి, 2.73 డివైడెడ్ బై 1.3. 2.73 నల్ రాసాం, 273/100 డివైడెడ్ బై 1.3 అంటే 13/10. ఓకే, 273/100 ఇంటూ డివైడెడ్ బై ఇంటూగా మార్చి ఈ ఫ్రాక్షన్ చేంజ్ అయింది, రివర్స్ అయింది. సో 10/13. దీన్ని ఎలా రాస్తాము చూడండి, 10 ones 10 tens క్యాన్సిల్. సో 273/10గా రాసాము ఇంటూ 1/3. సో 273/100
273 ఇంటూ 1 273, 10 ఇంటూ 13 130. అప్పుడు ఇది క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి, ఎక్కడ క్యాన్సిలేషన్ అవుతుందో. 13 1s 0, 13 2s 26, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 3 ఉంది, 13 అంటే 1, 21/10 అవుతుంది. 21/10 అంటే ఇక్కడ చూడండి 10 ఉంది కదా, సో న్యూమరేటర్లో 1 పాయింట్ తర్వాత ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టొచ్చు కదా, సో 2.1 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూడండి. ఏ వెహికల్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 43.2 kilometers in 2.4 liters of petrol. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 1 liter ఆఫ్ పెట్రోల్. ఇక్కడ ఒక వెహికల్ 43.2 kilometers డిస్టెన్స్ 2.4 liters ఆఫ్ పెట్రోల్తో కవర్ చేసింది. అయితే 1 liter పెట్రోల్తో ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది అని అడుగుతున్నారు. చూడండి, మనకి సమ్లో ఇచ్చిన డేటా ఏంటి, డిస్టెన్స్ కవర్డ్ విత్ 2.4 liters ఆఫ్ పెట్రోల్ ఎంత 43.2 kilometers. డిస్టెన్స్ కవర్డ్ విత్ 1 liter ఆఫ్ పెట్రోల్, 1 liter పెట్రోల్తో ఎంత చేస్తుంది, ఇక్కడ ఏం రాస్తాం 43.2 by 2.4. ఓకే, 43.2 kilometers 2.4 litersతో తిరిగింది కదా, సో దీన్ని మనం ఏం చేస్తాం 43.2 డివైడెడ్ బై 2.4గా రాసాము. ఓకే, దీన్ని నార్మల్గా రాద్దాం చూడండి, ఫ్రాక్షన్స్ రూపంలో. 43.2ని ఎలా రాస్తాం 432/10 డివైడెడ్ బై 24/10. ఓకే, 432/10 అంతే ఉంచేసి 424/10ని రివర్స్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ డివైడెడ్ బై బదులు ఇంటూ పెట్టుకున్నాము. 24/10 కాస్త 10/24 అయింది. ఓకే, అప్పుడు ఇక్కడ ఈ 10 క్యాన్సిల్, 432/24 వచ్చింది. ఇక్కడ 432/24 అంటే చూడండి, 24తో 432ని డివైడ్ చేద్దాము. 24 2s వచ్చేసి 48 అవుతుంది. సో మనం 24 1సే తీసుకుందాము. అప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ 3లో 4 పోదు కాబట్టి ఇటు నుంచి ఒకటి అప్పు తెస్తే ఇక్కడ 13 అవుతుంది, ఇక్కడ 3 ఉంటుంది. 13లో నుంచి 4 పోతే ఎంత 9, 3లో నుంచి 2 పోతే 1 2. 24లో 192 ఉంది. 24లో 192 ఎక్కడ పోతుంది, 24 5s ఎంత 20 10 120 అవుతుంది. ఓకే, మనకి ఇంకా ఎంత కావాలి 72 అనేది ఎక్స్ట్రా కావాలి. ఓకే, 24 6s ఎంత చూడండి 4 4 1, 24 6s కూడా కాదు, 24 7s చూడండి 168, సో 7s కూడా కాదు. 24 8s చూడండి 24 8s 192, సో ఆన్సర్ 192 అంటే 8 times పోతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత ఇక్కడ 18 kilometers. 1 literతో 18 kilometers డిస్టెన్స్ తిరుగుతుందంట. ఇక్కడితో మనకి ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్లో వేరే చాప్టర్ నేర్చుకుందాం. ఓకే.